సచివాలయాలు కానీ మీ సేవలు కానీ మీకు ఎవరికైతే ఈ సాదా బైనామా ద్వారా భూములు కొనున్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్లు అప్లై చేసుకొని మా దృష్టికి తీసుకురాగలిగితే మేము ఇవన్నీ కూడా ఏంటంటే మీకు పరిష్కారం చేసి జెన్యూన్ కేసులు అయితే వాటన్నింటిని కూడా మీకు 1B అడంగలికి పాస్ పుస్తకాలు తేవడానికి మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క జీవో తేవడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా నేను 2-3 సార్లు మేడం గారికి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా మేడం గారు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ జీవో రావడానికి మేడం గారు కూడా గట్టిగా కృషి చేశారనమాట. అదేవిధంగా దీంట్లో మీడియా మిత్రులందరూ కూడా దాదాపు అంతకుముందు నన్ను కూడా అడిగేవాళ్ళు ఇది ఇట్లా ఉన్నాయని చెప్తే నేను అప్పుడు కూడా అదే చెప్పేవాడిని, ఇంకా మనకి జీవో రాలేదని చెప్పి. ఇప్పుడు ఈ జీవో వచ్చింది కాబట్టి అందువల్ల మన మీడియా మిత్రులందరూ కూడా దీని ద్వారా వాళ్ళు విస్తృత ప్రచారం కల్పిస్తారని ఈరోజు ఈ యొక్క మన కార్యాలయంలో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా దాదాపు ఇది ఎందుకంటే భూమి అనేది ప్రతి ఒక్కరికి చాలా అనుబంధం కాబట్టి మీరందరూ కూడా ఈ జీవోని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఈ మీ సేవ సచివాలయాల్లో కూడా ఇవన్నీ కట్టించి మా దృష్టికి తీసుకొస్తే వాటన్నింటినీ కూడా మేము పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పి ఉన్నారు. అదేవిధంగా మేము గ్రామాల్లో మా విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మేము టామ్ ఏం చేసి ఇది ప్రజల్లో మళ్ళీ గ్రామాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయిస్తాము. కాబట్టి ఈ యొక్క సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ రైతులందరికీ మరొక్కసారి నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క జీవోని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు దాదాపు చాలా వరకు, ఎందుకంటే మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నేను ఎక్కువ చూసిన కేసులు ఏంటంటే చాలా వరకు సాదా బైనామా కేసులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఈ మండలంలో. కాబట్టి మీరందరూ వినియోగం చేసుకొని ఈ జీవోని వినియోగం చేసుకొని త్వరగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం పొందుతారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క మీడియా సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇటీవలే ప్రభుత్వం సాదా బైనామాకు సంబంధించి ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీఓఎంఎస్ నెంబర్ 467 4/12/2025 రిలీజ్ చేయడం జరిగింది. అసలు మెయిన్ ఎందుకంటే సాదా బైనామా అంటే ఏంటంటే ఎవరైనా రైతులు వాళ్ళు అగ్రిమెంట్ల ద్వారా అంటే రిజిస్టర్ కాకుండా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా తెల్ల కాగితాల మీద కానీ అదేవిధంగా అగ్రిమెంట్ల ద్వారా కానీ భూములు కొనుక్కున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏంటంటే మనం మ్యూటేషన్ చేయాలంటే ఇక్కడ చేయలేం కాబట్టి గవర్నమెంట్ ఈ సాదా బైనామా జీవో ద్వారా ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసింది. కానీ ఈ జీవో గతంలో కూడా ఉండేది, అది 31/12/2023 నాటికి ల్యాప్స్ అయిపోయింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అనేక రకాలుగా కింద తహసీల్దార్ నుంచి జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్లు అందరి యొక్క డెసిషన్ తీసుకొని ఈ యొక్క జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జీవో మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది యాక్చువల్గా సాదా బైనామాని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక తెల్ల కాగితం మీద కానీ లేదంటే ఒక స్టాంప్ పేపర్ మీద కానీ అదేవిధంగా వాళ్ళు ఆ భూమిని గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉంటారు. కానీ పాపం వాళ్ళకి 1B అడంగల్ అనేది వాళ్ళకి ఉండదు. దీనివల్ల మెయిన్ ప్రధానంగా లాస్ ఏంటంటే వాళ్ళకి అన్నదాత సుఖీభవ రాదు, అదేవిధంగా ఫెర్టిలైజర్స్ అంటే యూరియా సబ్సిడీ రాదు, అదేవిధంగా వాళ్ళు బ్యాంకుకి ఏదైనా వెళ్తే అక్కడ బ్యాంకులో వాళ్ళకి రుణాలు ఇవ్వవు. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఇది త్వరగా చేయాలనే ఉద్దేశంతో ఈ జీవోని రిలీజ్ చేసింది. ఇది మెయిన్ ఎవరికి అప్లికబుల్ అంటే దీంట్లో ఇంకొక ప్రధానంగా స్మాల్ మార్జినల్ ఫార్మర్స్కి స్టాంప్ డ్యూటీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంటే దీని మెయిన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి యాక్చువల్గా ఎవరైతే పొలం కొన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళకి ఇద్దరికి నోటీసులు ఇస్తాము, 11-12 నోటీసులు ఇస్తాం. ఆ తర్వాత అవి రెండు మనం ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత 13A, 13B, 13C అని 3 ఫామ్స్ ద్వారా ఏంటంటే 13Aలో ఏంటంటే మనం సబ్ రిజిస్ట్రార్ గారిని అడుగుతాము స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలని, Bలో వాళ్ళు పంపిస్తారు, 13Cలో మళ్ళీ మనం ఆర్డర్ ఇస్తాము. ఆ యొక్క స్టాంప్ డ్యూటీ కూడా చిన్న సన్నకారు రైతులు కట్టుకోలేరనే ఒక సదుద్దేశంతో గవర్నమెంట్ దాన్ని ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇక్కడ స్మాల్ ఫార్మర్ అంటే ఎవరైనా ఒక రైతుకి 2.5 ఎకరాలు మాగాణి 5 ఎకరాలు మెట్ట ఉన్న వాళ్ళని మనం స్మాల్ ఫార్మర్ అంటాం అనమాట. మార్జినల్ ఫార్మర్ అంటే ఎవరంటే 1.25 ఎకరాలు మాగాణి భూమి 2.5 ఎకరా మెట్ట భూమి ఉన్న వాళ్ళని మార్జినల్ ఫార్మర్ అంటారు, చిన్న సన్నకారు రైతులు అంటారు అనమాట. వాళ్ళైతే ఎలాంటి స్టాంప్ డ్యూటీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంటే అంత పొలంగా ఉంటే దానికంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ దానికి ఎంత పడుతుందో అంత స్టాంప్ డ్యూటీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇది అసలు ఎప్పటి వరకు రాసుకున్న డాక్యుమెంట్లకి ఈ యొక్క జీవో అప్లికబుల్ అవుతుందంటే 15/6/2024
15/6/2024 వరకు ఏవైతే రాసుకొని ఉంటారో, ఈ విధంగా అగ్రిమెంట్ల ద్వారా భూములు కొనుక్కుంటారో ఆ రైతులందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ జీవో ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే 31/12/2027 వరకు ఈ జీవో అమల్లో ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మన గ్రామ సచివాలయాల్లో కానీ అదే మీ సేవా సెంటర్లో కానీ అక్కడికి వెళ్ళేసి వీళ్ళు దానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 90 రోజుల లోపల వీళ్ళ యొక్క ఏదైతే పెట్టుకున్నారో అప్లికేషన్ని జ్యూరిస్డిక్షన్లో వస్తుందో వాళ్ళు దాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి. అదేవిధంగా ఈ యొక్క సాదా బైనామా జీవో కొన్ని ల్యాండ్స్కి అప్లికబుల్ కాదు. అవి ఎలాంటి ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్కి ఈ జీవో వర్తించదు. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా ఈ జీవో వర్తించదు. అదేవిధంగా కొన్ని ల్యాండ్స్ అంటే మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ల్యాండ్స్ కూడా ఇది వర్తించదు. అదేవిధంగా మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న భూములకు కూడా ఈ యొక్క జీవో వర్తించదు అనమాట. అదేవిధంగా ఈ యొక్క పొజిషన్ ఆఫ్ ల్యాండ్ని అసలు నిజంగా ఎలా ఐడెంటిఫై చేయగలం మనం, ఎందుకంటే ప్రతి ఒక్కరు దీంట్లో కొన్ని ఇంతకుముందు కూడా కొన్ని జరిగాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పొజిషన్ ఆఫ్ ల్యాండ్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వాడి దగ్గర వాడి పొజిషన్లో ఉన్నాడా లేదా అని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళి విఆర్ఓ, ఆర్ఐ అండ్ తహసీల్దార్ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ సర్వేరు వీళ్ళందరూ చూసి నిజంగా వాడు భూమి మీద ఉన్నాడా లేదా అని చూస్తాము. భూమి మీద నిజంగా వాడు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హంసాయిదారులు అందరూ కూడా తీసుకొని అక్కడ స్టేట్మెంట్ తీసుకుంటాము. ఇంకా అదేవిధంగా వాడు క్వశ్చన్ కన్ఫర్మ్ చేయడానికి వాడి దగ్గర ఏమీ లేకపోతే పాపం ఒకడొకడు నేను కొనుక్కున్నానని చెప్తాడు, వాడి దగ్గర ఎలాంటి అగ్రిమెంట్ ఉండదు. కానీ గవర్నమెంట్ ఇంకా కొంచెం వెసులుబాటు ఇచ్చింది మనకి. ఈసారి మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళు ఏంటంటే ఆ భూమికి సంబంధించి ఈ క్రాప్ నమోదు చేసి ఉంటారు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ అంటే ఈ భూమి కంటే 1/3 అడుగులు ఉంటేనే పడుతుంది. అలాంటి ఏదైనా అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళకి ఏదైనా ఇచ్చుంటే దాన్ని కూడా ఆధారం చేసుకొని కూడా ఇవ్వండి మీరు అని చెప్పారు. అదేవిధంగా ఇరిగేషన్ అంటే మనకి వాటర్ ట్యాక్స్ కట్టించుకుంటాం, సరే దాన్ని కట్టించిపోయిన మొన్న వాళ్ళకి ఓటు కానీ నమోదు చేసుకొని ఉంటే మొన్న ఏదైతే మనకి వాటర్ యూజర్స్ అసోసియేషన్కి ఏమైతే జరిగినాయో ఎలక్షన్స్ వాటిలో ఉంటే దాన్ని కూడా ఆధారం చేసుకుని వాడి యొక్క పొజిషన్ కన్ఫర్మ్ చేయమన్నారు. అదేవిధంగా ఏపీఎంస్ అంటే ఈ ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి ఆ భూమిలో ఏదైనా మన ఎన్ఆర్ఈజీఎస్లో చెట్లు నాటి ఉండడం కానీ లేదా ఏదైనా కాలువ తీయించడం కానీ అలాంటివి చేస్తుంటే దాన్ని కూడా చూసి కన్ఫర్మ్ చేయమన్నారు. అదేవిధంగా ఎంపీడీఓ దగ్గర నుంచి ఇంకా ఏదైనా ఆ భూమికి సంబంధించి ఏదైనా ఆధారాలు కనుక ఇవన్నీ కూడా ఆధారాలుగా పరిగణించి మీరు ఆయన దగ్గర ఒకవేళ డాక్యుమెంట్ లేదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేయబాకండి. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల పాపం చాలా మంది కొన్నిసార్లు చేసుకోలేకపోయారనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా కొంచెం ఇంకా బాగా లిబరలైజ్ చేసింది ఈసారి ఈ జీవోలో కూడా. కాబట్టి ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ కొంతమంది హంసాయిదారులు ఉంటారు, వాళ్ళు కొంతమంది అక్కడ వాళ్ళకి ఇన్నర్గా ఉన్న కొన్ని వాటి వల్ల కూడా కొంతమంది ఏంటంటే కాదు అని చెప్తారు. అయినా కానీ మీరు ఏం చేస్తారంటే ఇంకా దాన్ని డెప్త్ ఎంక్వైరీకి వెళ్ళి కాబట్టి మ్యాక్సిమం మీరు రిజెక్ట్ చేయడానికి ఇక్కడ ఎటువంటి స్కోప్ లేకుండా చూడండి. నిజంగా జెన్యూన్ కేసు అయితే దాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని గవర్నమెంట్ క్లియర్గా ఈ జీవోలో చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మనకి బుచ్చెట్టిపాలెంలో దాదాపు 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 14 రెవెన్యూ గ్రామాల్లో మనకి ఇప్పటివరకు 12 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే అయిపోయింది. అయినా కానీ ఇంకా సాదా బైనామా కేసులు చాలా ఉన్నాయని చెప్పి మా దృష్టికి వస్తుంది. అదేవిధంగా సోమవారం పూట అక్కడ కలెక్టర్ గారి దృష్టికి కూడా వెళ్తూ జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మనకి ఈ యొక్క ఆప్షన్ లేదు కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఏమీ చేయలేకపోయాం. కాబట్టి ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి మండల ప్రజలందరికీ అంటే రైతులకు ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇది మీకు ఒక మంచి సదవకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీరందరూ